Hello, my dear students. Welcome to our favorite channel PIT. Yeah, okay. సో మరి ఎలా ఉన్నారు నాన్న, అందరూ బాగున్నారా? సో నేనైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను. ఓకే, సో మీరు కూడా హ్యాపీగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అండ్ ఏంటన్నా, మరి ఈరోజు ఆల్రెడీ మీరు జేఈ మెయిన్స్ ఎగ్జామ్ ఆల్రెడీ దగ్గరికి వచ్చేసింది కదా. ఇంకొక 2 డేస్లో మనకి మెయిన్స్ ఎగ్జామ్ అనేది స్టార్ట్ అవబోతుంది. 22 నుంచి మనకి మెయిన్స్ ఎగ్జామ్ స్టార్ట్ అవబోతుంది కదా. సో మరి మనం ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఏమేం డాక్యుమెంట్స్ మనం తీసుకెళ్ళాలి, మనం ఎలా వెళ్ళాలి, అండ్ అలాగే ఎన్టీఏ అనేది న్యూ డ్రెస్ కోడ్ అనేది చెప్పేసి ఒక అప్డేట్ అనేది ఇచ్చిందనమాట. సో దాని గురించి మీకు అప్డేట్ ఇవ్వడానికి ఈరోజు నేను ఈ వీడియో అనేది చేస్తున్నాను. యా, ఓకే. మరి చూడండి అన్న, న్యూ డ్రెస్ కోడ్ అండ్ అలాగే మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందు అసలు ఏమేమి తీసుకెళ్ళాలి, ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి, అసలు మీకు ఉన్న రిస్ట్రిక్షన్స్ ఏంటి అని చెప్పేసి ఒక చిన్న వీడియో, ఒక 5 minutes మనం మాట్లాడుకుందామా. సో చూడండి అన్న, మనము న్యూ డ్రెస్ కోడ్. సో మీరు ఎలా పడితే మనం ఎప్పటిలాగా ఫ్యాషన్గా వెళ్తే మాత్రము కుదరదునా. ఎందుకంటే ఈ మెయిన్స్ ఎగ్జామ్ అనేది చాలా అంటే చాలా ఎన్టీఏ అనేది ఈ ఎగ్జామ్ అనేది చాలా అంటే చాలా క్రిటికల్గా మనకి కండక్ట్ చేస్తుంది. ఓకేనా. సో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ నాన్న ఈ ఎగ్జామ్ అనేది. ఓకే, సో ఈ ఒక్కరోజు మాత్రం మనము నార్మల్గా ఫార్మల్ డ్రెస్లో ఫార్మల్ టీషర్ట్ చేసుకొని అలాగే ఫార్మల్ ప్యాంట్స్ అండ్ అలాగే షూస్ అనేవి ఉండకూడదు. ఓకేనా. సో వన్ బై వన్ అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తాను. సో చూడండి అన్న, సో ఫస్ట్ చూడండి, మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందు అసలేం తెలుసుకోవాలి. ఓకేనా. సో చూడండి, ఫస్ట్ వన్ ఏంటి, రీచ్ ద ఎట్ ఎగ్జామ్ సెంటర్. ఓకే, ఇన్ టైం. ఓకేనా, మీరు ఇన్ టైంలో ఎగ్జామ్ సెంటర్కి మీరు రీచ్ అవ్వాలి. లేదు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్కి ఒక 10 minutes లేట్గా వెళ్తాం, సార్ నాకు బస్ లేట్ అయింది, నాకు బండి పంచర్ పడింది అంటే మాత్రం అసలు ఎలాంటి ఇది ఉండదు నాన్న. మీకు ఇన్ టైంలో ఎగ్జామ్కి వెళ్తేనే లోపలికి అలౌ అనేది ఉంటుంది, లేదంటే ఎట్టి పరిస్థితుల్లోనూ మీకు లోపలికి అలౌ అనేది ఉండదు. ఓకేనా. మరి నెక్స్ట్ ఇంకేమన్నాడు, యూ కెనాట్ ఎంటర్ ఎగ్జామ్ హాల్ ఆఫ్టర్ గేట్స్ క్లోజ్డ్ ఆర్ లీవ్ ద ఎగ్జామ్ హాల్ బిఫోర్ ద ఎండ్ ఆఫ్ ది ఎగ్జామ్ అట్ ఎనీ కాస్ట్. ఓకేనా. సో మరి మీరు గేట్ క్లోజ్ చేసిన తర్వాత వన్స్ అంటే మీకు ఎగ్జామ్కి ఒక 1/2 hour ముందే గేట్ అనేది క్లోజ్ చేసేస్తారు నాన్న. ఓకేనా. సో ఆ గేట్ క్లోజ్ చేసే ముందే మీరు ఎగ్జామ్ లోపలికి వెళ్ళిపోవాలి. వన్స్ ఒకసారి గేట్ క్లోజ్ చేసిన తర్వాత మిమ్మల్ని లోపలికి అలౌ చేయరు. లేదండి నాకు బస్ లేట్ అయింది, నాకు ట్రైన్ లేట్ అయింది, నా బస్ పంచర్ పడింది, నా బైక్ పంచర్ పడింది అని చెప్పేసి మీరు ఎన్ని సమాధానాలు చెప్పినా సరే అక్కడ మిమ్మల్ని అలౌ చేయడం అనేది జరగదు. అండ్ అలాగే వన్స్ ఒక్కసారి లోపలికి వెళ్ళిన తర్వాత మీకు ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే మిమ్మల్ని బయటికి పంపించడం అనేది జరుగుతుంది. లేదండి నాకు 2 hours ముందే అయిపోయింది, నాకు 1 hour ముందుగానే నా ఎగ్జామ్ అయిపోయింది, ఓకేనా, ఇలా మీరు ఏ రీజన్స్ చెప్పినా సరే మిమ్మల్ని బయటికి పంపించడం అనేది జరగదు. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే, వెరిఫై ద లొకేషన్ ఆఫ్ టెస్ట్ సెంటర్ ఏ డే ఇన్ అడ్వాన్స్. ఓకేనా. సో ఆల్రెడీ మీకు 1 day ముందే మీకు టెస్ట్ సెంటర్, మీరు ఎక్కడైతే మీరు టెస్ట్ రాస్తున్నారో దాని యొక్క అడ్రస్ అనేది, దాని యొక్క లొకేషన్ అనేది మీకు సెండ్ చేయడం జరుగుతుంది. దాని ముందు రోజు ఒకరోజు ముందుగానే మీరు లొకేషన్ అనేది మీరు ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఎందుకంటే మీకు ఆ ఎగ్జామ్ రోజు మీకు ఎర్లీగా వెళ్ళడానికి మీకు పాసిబిలిటీ ఉంటుంది అనమాట. ఓకేనా. సో మీరు ఒకరోజు ముందుగానే ఎగ్జామ్ సెంటర్ వెళ్ళి లొకేషన్ అనేది చెక్ చేసుకోండి, వెరిఫై చేసుకోండి. ఓకేనా. వెరిఫై. నెక్స్ట్ వన్, నో క్యాండిడేట్స్ ఇండియా వుడ్ బి అలౌడ్ టు ఎంటర్ ది ఎగ్జామినేషన్ సెంటర్ ఏంటి వితౌట్ అడ్మిట్ కార్డ్ అండ్ అండర్టేకింగ్ వ్యాలిడ్ ఐడి ప్రూఫ్ అండ్ ప్రాపర్ చెకింగ్. ఓకేనా. ఎప్పుడైతే మీరు ఎలాంటి ఐడి ప్రూఫ్ తీసుకెళ్లకుండా వెళ్తారో వాళ్ళని అలౌ చేయరు. ఓకేనా. అండ్ అలాగే మీరు ఏం చేసిన వితౌట్ ప్రాపర్ చెకింగ్ చేసిన తర్వాత మాత్రమే మిమ్మల్ని లోపలికి అలౌ చేస్తారు. ఓకేనా. చెకింగ్ చేయకుండా ఎట్టి పరిస్థితుల్లో లోపలికి మిమ్మల్ని అలౌ చేయరు. ఓకేనా. ఐడి ప్రూఫ్ ఏంటన్నా, ఐడి ప్రూఫ్ సంథింగ్ మీ ఆధార్ కార్డు కానీ, పాన్ కార్డు కానీ, లేదంటే సంథింగ్ ఓటర్ ఐడి కానీ, ఇలాంటి ఐడి ప్రూఫ్ తీసుకెళ్ళాలి. అంతేకాని కాలేజ్ ఐడి కార్డ్స్ అనేవి అస్సలు మీకు వర్క్ అవ్వదు. ఓకేనా. కాలేజ్ ఐడి అనేది అది మీకు ప్రైవేట్ నాన్న. ఓకే, కాలేజ్ ఐడి అనేది మీకు ప్రైవేట్కి సంబంధించింది. ఓకే. ఈ ఐడి ప్రూఫ్, వ్యాలిడ్ ఐడి ప్రూఫ్ అంటే ఎనీ గవర్నమెంట్ ఆథరైజ్డ్. ఓకేనా. లైక్ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, రేషన్ కార్డ్ ఇలాంటివి అనమాట. ఓకేనా. ఓకే. నెక్స్ట్ వన్. సో చూడండి, సో మనము ఏం ఫాలో అవ్వాలి, ఏం ఫాలో అవ్వకూడదు. ఓకేనా. ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఏం ఫాలో అవ్వాలి. సో ఫస్ట్ వన్, అడ్మిట్ కార్డ్. ఓకే. సో అడ్మిట్ కార్డ్ అనేది మస్ట్ అండ్ షుడ్ అన్న. ఇవి మస్ట్ అండ్ షుడ్గా మీరు డెఫినెట్గా మీరు ఫాలో అవ్వాల్సిన రూల్స్ అనమాట ఇవి. ఓకే. సో ఏంటన్నా, ఫస్ట్ అడ్మిట్ కార్డ్. ఓకే, లాస్ట్ ఇయర్ అయితే ఖచ్చితంగా కలర్ జిరాక్సే కావాలని చెప్పేసి అడిగారు. బట్ ఈ ఇయర్ అట్లా కాదు నాన్న, కలర్ ఆర్ బ్లాక్ అండ్ వైట్ రెండిట్లో ఏదైనా సరే మీరు తీసుకెళ్ళచ్చు. కలర్ అయినా సరే,
బ్లాక్ అండ్ వైట్ అయినా సరే ఏదైనా సరే మీకు అలౌ చేస్తారు. నెక్స్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్. ఓకే, ఆల్రెడీ మీరు పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది మీకు సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్లో ఆల్రెడీ ఒకటి పేస్ట్ చేస్తారు కదా, అండ్ అలాగే దానితో పాటు మీరు ఎగ్జామ్ సెంటర్కి ఇంకొకటి తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఎగ్జామ్ లోపలికి వెళ్ళిన తర్వాత మీ ఫోటో అనేది అక్కడ రిజిస్టర్లో పేస్ట్ చేసి మీ చేత సైన్ చేయించుకుంటారు లోపల. ఓకే, అండ్ ఎందుకైనా మంచిది. ఓకే, అదనంగా ఇంకొకటి తీసుకెళ్ళండి ఎక్స్ట్రాగా. ఓకే, సో మీరు 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ తీసుకెళ్ళండి. ఆల్రెడీ ఒకటి డిక్లరేషన్ ఫామ్లో పేస్ట్ చేయాలి, అవి కాకుండా మీరు 2 ఫొటోస్ అనే పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అనేవి మీరు క్యారీ చేయండి. ఓకేనా. అండ్ నెక్స్ట్ వన్ ఐడి ప్రూఫ్. ఓకే, ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ నాన్న. మస్ట్ అండ్ షుడ్గా ఈ 3 అనేవి మీరు ఫాలో అవ్వాలి. ఓకేనా, మూడిట్లో ఏది లేకపోయినా మిమ్మల్ని అలౌ చేయరు. ఏంటన్నా ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడి. ఓకేనా, సో ఇవి డెఫినెట్గా ఐడి ప్రూఫ్ అనేది మంచిగా డెఫినెట్గా ఉండాలి. ఓకే, నెక్స్ట్ పీడబ్ల్యూడి సర్టిఫికేట్. అంటే మీరు సంథింగ్ ఏదైనా ఇన్కేస్ ఎవరైనా ఎనీ యాస్పిరెంట్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఎవరైనా ఉంటే మీకు ఏదైనా సర్టిఫికేట్ ఉంటే ఈ పీడబ్ల్యూడి సర్టిఫికేట్ అనేది క్యారీ చేయండి. ఓకేనా, మరి ఏం ఫాలో అవ్వకూడదు. ఓకే, మనం మీరు ఏమేమి క్యారీ చేయకూడదు. ఓకే, ఫస్ట్ మాస్క్. ఈ మాస్క్ అనేది రూల్ అనేది తీసేసాడు అన్న. ఓకే, అది కరోనా కాలంలోనే అయిపోయింది మాస్క్. అండ్ అలాగే పేపర్స్. ఓకే, పేపర్స్ అనేవి ఆల్రెడీ మీకు ఎగ్జామ్ హాల్లోనే ఇస్తారు. ఇన్కేస్ మీ పేపర్ తీసుకెళ్తే ఏముంది, గేట్ దగ్గర తీసేసుకొని బయటపడేస్తాడు, అయిపోయా. ఓకే, సో పేపర్స్ అనేవి మీరు తీసుకెళ్ళకూడదు. అండ్ నెక్స్ట్ అలాగే చైన్స్, ఎనీ సంథింగ్ ఏదైనా సరే. ఓకే, చైన్స్ అనేవి చైన్ కానీ లాకెట్స్ కానీ ఎనీ అనేది మీకు నాట్ అలౌడ్. ఓకేనా, నెక్స్ట్ డిజిటల్ వాచ్. ఓకే, డిజిటల్ వాచే కాదు అండ్ ఎనీ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్. ఓకే, అండ్ అలాగే క్యాట్ సర్టిఫికేట్. డిజిటల్ వాచ్ కానీ అనలాగ్ వాచ్ ఏ వాచ్ అయినా సరే మీకు ఎగ్జామ్ హాల్లో నాట్ అలౌడ్. ఈవెన్ బెల్ట్. ఓకే, మీరు ప్యాంట్కి పెట్టుకున్న బెల్ట్ కూడా నాట్ అలౌడ్ నాన్న. ఓకేనా, నెక్స్ట్ జామెట్రీ బాక్స్ ఆర్ పెన్సిల్ బాక్స్, ఇవి కూడా మీకు నాట్ అలౌడ్. ఇవన్నీ మీరు తీసుకెళ్ళినా సరే మీకు గేట్ దగ్గరే మిమ్మల్ని తీసేసుకుంటారు. గేట్ దగ్గర తీసేసుకున్న తర్వాతే మిమ్మల్ని పూర్తిగా ప్రాపర్ చెక్ చేసిన తర్వాతే మిమ్మల్ని లోపలికి అలౌ అనేది జరుగుతుంది. ఓకేనా, మరి నెక్స్ట్ వన్ డ్రెస్ కోడ్. సో డ్రెస్ కోడ్ ఏంటన్నా డ్రెస్ కోడ్. సో చూడండి, బాయ్స్కి గర్ల్స్కి డ్రెస్ కోడ్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. ఏంటన్నా, సో చూడండి ఫస్ట్ బాయ్స్ చూడన్నా, ఏంటన్నా బాయ్స్ వియర్ సింపుల్ టీ షర్ట్స్ ఆర్ షర్ట్స్, అవాయిడ్ వీరింగ్ గ్రాఫిక్ టీస్. సో సింపుల్గా ఉండే టీ షర్ట్స్ అనేవి వేసుకోండి. ఓకేనా, సో చూడండి ఫర్ ఎగ్జాంపుల్ నా టీ షర్ట్స్ చూడండి ఉందిగా ఆఫ్ హ్యాండ్స్. ఓకే, ఆఫ్ హ్యాండ్స్ సింపుల్గా ఉందిగా టీ షర్ట్స్. ఇలా ప్లెయిన్ టీ షర్ట్స్ అనేవి మీరు వేసుకోండి అనమాట. ఓకే, నెక్స్ట్ అలాగే వియర్ రెగ్యులర్ బట్ కంఫర్టబుల్ ప్యాంట్స్. ఓకే, ప్యాంట్స్ కూడా రెగ్యులర్గా ఉండే ప్యాంట్స్ అనేవి మీరు వేసుకోండి. ఓకే, నెక్స్ట్ స్టూడెంట్ మస్ట్ నాట్ వేర్ మల్టీ లేయర్డ్ క్లాతింగ్. మల్టీ లేయర్ క్లాతింగ్ అంటే సంథింగ్ మన హుడీస్ ఉంటాయి కదా, సంథింగ్ హుడీస్ కానీ లేదంటే కోట్స్ ఉంటాయి. లోపల ఒక షర్ట్ వేసి పైన ఇంకొక షర్ట్ వేసేసి బట్టలు తీసేసి హీరోలాగా వెళ్తూ ఉంటాం కదా. సో అవన్నీ ఇక్కడ అనేవి ఎలా ఉండదు నాన్న. జస్ట్ మీరు సింపుల్గా ఉండడానికి మనం బుద్ధిమంతుల్లా ఉండాలి. ఓకేనా, మరి ఇగో చూడండి ఇంక్లూడింగ్ హుడీస్, స్వెట్ వేర్స్, జాకెట్స్. సో ఇవన్నీ నాట్ అలౌడ్ అనమాట. ఓకే, సింపుల్గా ఉండే ప్యాంట్ అండ్ టీ షర్ట్ వేసుకుంటే చాలా బెటర్. ఓకే, మరి గర్ల్స్. సో గర్ల్స్ చూడండి అన్న లైట్ అండ్ కంఫర్టబుల్ క్లాతింగ్. ఓకేనా, సో చూడండి డు నాట్ హ్యావ్ లార్జ్ బటన్. ఓకే, పెద్ద లార్జ్ బటన్స్ ఉండే డ్రెస్సులు అనేవి వేసుకోవద్దు అంటున్నారు. ఎందుకంటే సంథింగ్ ఇప్పుడు బటన్ కెమెరాస్ అనేవి వస్తూ ఉంటున్నాయి కదా, సో అందువల్ల లార్జ్ బటన్స్ అనేవి వద్దన్నారు. నెక్స్ట్ సో చూడండి మరి వీరింగ్ రిలీజియస్. ఓకే, రిలీజియస్ హ్యాండ్వేర్. ఓకే, రిలీజియస్ హైడ్వేర్ అండ్ లైక్ ఇప్పుడు ముస్లిమ్స్ హిజాబ్ సంథింగ్ ఉంటుంది. హిజాబ్ అనేది ఎలా ఉంది నాన్న. సో దానికోసం మీరు ఏం చేయాలంటే ఇంకొంచెం ముందుగా అనేది మీరు ఎగ్జామ్ సెంటర్కి అనేది వెళ్ళండి. ఎందుకంటే ప్రాపర్ చెకింగ్. ఓకే, ప్రాపర్ చెకింగ్ అనేది డెఫినెట్గా ఉంటుంది కాబట్టి ఇంకో జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు మార్నింగ్ 8కి ఎగ్జామ్ అనుకో, జనరల్గా అయితే 7 ఉంటుంది, బట్ మీరు ఇంకొక 1 అవర్ ముందుగా వెళ్ళండి. ఓకే, ఎందుకంటే ప్రాపర్ చెకింగ్ ఉంటుంది కాబట్టి హిజాబ్ ధరించే వాళ్ళు ఇంకొంచెం ఒక అదనంగా ఒక 1 అవర్ ముందే మీరు ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళండి. ఓకేనా, అండ్ అలాగే షూస్. ఓకే, షూస్ అనేవి ఉండదు, నో షూస్. అండ్ అలాగే నో సాక్స్, ఓన్లీ డైలీ వేర్ స్లిప్పర్స్. ఓకేనా, సో చూడండి సింపుల్ శాండిల్స్ అండ్ స్లిప్పర్స్. ఓకేనా, జస్ట్ నార్మల్గా మీరు డైలీ యూస్ చేసే స్లిప్పర్స్ శాండిల్స్ మాత్రమే మీరు క్యారీ చేయండి. ఓకే, షూస్ అనేవి మీరు వేసుకెళ్ళొద్దు. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు షూస్ వేసుకెళ్ళారనుకో ఏముంది, బయట గేట్ దగ్గరే ఇప్పించేస్తారు షూస్ అనేవి అండ్ లోపలికి వెళ్తారు. వచ్చేసరికి ఎవడో ఉష్ పటాక్ లేపేస్తాడు. ఓకేనా, సో ఈ విధంగా అనేది మనకి డ్రెస్ కోడ్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, సో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి అన్న. అండ్ అలాగే ఆల్ ద బెస్ట్. ఓకే, సో ఓకే
సో ఈ విధంగా అనేవి మనకి డ్రెస్ కోడ్ అండ్ అలాగే మీరు ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి అండ్ అలాగే హాల్ టికెట్స్, ఆల్రెడీ హాల్ టికెట్స్ వచ్చాయి కదా, హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోండి, అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోండి అండ్ అలాగే ఎగ్జామ్ అనేది బాగా రాయండి. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.